S66 న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన బొమ్మన హరీష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీ, పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు రఘునందన్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కజ్జీ జంగల్పేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డీసీసీ ఉపాధ్యక్షులుగా నాకు సహకరించినటువంటి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆశీర్వాదాలతో, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి, నాకు సహకరించినటువంటి కార్మిక శాఖ మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి, ఎంపీ వంశీకృష్ణ గారికి, అదేవిధంగా నియోజకవర్గ సీనియర్ నాయకులకు, జిల్లా సీనియర్ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నాపై ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏదైతే కాంగ్రెస్ నా మీద నమ్మకంతో ఈ బాధ్యతలు ఇచ్చినందుకు దాన్ని నా వంతు కృషిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, అదేవిధంగా రానున్న ఎలక్షన్లో నా వంతు బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత నిర్వహిస్తా. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి సూచనతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా పార్టీ విజయానికి దోహదపడి క్యాడర్ అందరినీ కూడా ప్రజల్లోకి మా పార్టీ ఏదైతే పథకాలని కానీ, అదేవిధంగా ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా మేము మా కార్యకర్తలందరి సహకారంతో ముందుకు పోతామని తెలియజేస్తాం. యువత రాజకీయాల్లోకి రావాలి, సమాజంలో మార్పు కావాలంటే యువత ముందుకు రావాలి. ఎందుకంటే యువత యొక్క కసి, గ్రామాలలో వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, డెవలప్మెంట్ విషయంలో ప్రతి ఒక్క యువత ఇవాళ ముందుకు రావడం జరిగింది. దాదాపు మా మండలంలో ఎక్కువ శాతం యువకులే గెలవడం జరిగింది. కాబట్టి ప్రజల్లో మార్పు తీసుకురావాలంటే యువత రాజకీయాలకు ముందుకు రావాలి, మార్పు దిశగా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత యువత. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి హామీలు నెరవేర్చకుండా ఉంది. ప్రజలందరూ మాకు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చిన భాగంగా ఇవాళ ఇందిరా మిల్ల నుంచి మొదలు పెడితే ఇవాళ ఉచిత గ్యాస్ కానీ సబ్సిడీతోటి, అదేవిధంగా ఉచిత కరెంటు కానీ, ఇవాళ బస్సు సౌకర్యం కానీ, అదేవిధంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలని ఇవాళ ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాం. దానికి ఏ విధంగా మేము ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా అనేది మా క్యాడర్, మా కార్యకర్తలు అందరితోటి గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మేము ప్రజల్లోకి వెళ్ళి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా మేము పనిచేస్తామని కావాలి. అదేవిధంగా ప్రజల సమస్యల మీద ఎక్కువ వరకు పనిచేయాలనుకుంటున్నాం. గతంలో నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా తిరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చిన ఈ బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తూ ప్రజల సమస్యల వైపు ప్రజా క్షేత్రంలో ముందుకు పోయి నా బాధ్యతను 100%గా నిర్వహిస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏదైతే పార్టీ నాకు ఆదేశించిన ప్రకారం నా అవసరం ఎక్కడ ఉంటుందో 100% దాని విధంగా ముందుకు పోయి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. బాధ్యత ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, మంత్రివర్యులు వివేక్ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి, ఎంపీ